సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి శిక్షణ లేదని తెలంగాణ సంస్కృతి, కవులు, ఉద్యమ నాయకుల పట్ల ఆయన వ్యాఖ్యలు సరికావని ఆరోపించారు. అందశ్రీ తెలంగాణ ప్రజలందరికీ కవిగా నిలిచారని, ఆయన్ను ఒక వ్యక్తికి పరిమితం చేయడం సరికాదని దాసోజు అన్నారు. అలాగే గద్దర్ వారసత్వం గౌరవించాలని, గద్దర్ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గద్దర్ అవార్డ్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను చంపడం కోసం చంద్రబాబు నాయుడు దండయాత్రలు చేస్తూ ఉంటే ఆ దండయాత్రలో భాగమవటం కోసం అని చెప్పని తుపాకులు పట్టుకొని పోతావా అంటే ఏంటి? నువ్వు డ్రామా చేస్తున్నావు. అయాల డ్రామా చేసినావు, ఇయాల డ్రామా చేస్తున్నావు. అందశ్రీ పేరంటాడు, గద్దరన్న పేరంటాడు. గద్దరన్న గురించి మాట్లాడుతున్నాడు. గద్దరన్ను కమెడియన్ల అవార్డుకు గద్దరన్న అవార్డా? ఐటమ్ సాంగ్స్ బాగా రాసినోళ్లకు, పాడినోళ్లకు, ఆడినోళ్లకు గద్దరన్న అవార్డా? గద్దరన్న జీవితం తరతరాలు, వందల ఏళ్లు నిలబడేటువంటి ఒక అద్భుతమైన జానపద చరిత్ర, జానపద గాయం, అది గేమ్. అది దాన్ని సినిమా అవార్డుగా పెట్టి నేనేదో గద్దరన్నను గౌరవించిన అని చెప్పని అంటున్నావు. నిజంగా రేవంత్ రెడ్డికి గద్దర్ మీద కృతజ్ఞత ఉంటే, ఎందుకంటే ఆయన పాట, ఆయన మాట, ఆయన చేసినట్టు శ్రమ వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గొప్ప అధికారంకి వచ్చింది. గౌరవించే తీరు యూనివర్సిటీ పెట్టు, ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టు. 60-70 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని విధ్వంసం చేస్తున్నాడు. ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకు పంపినరు అని చెప్పని సొల్లుకు తలుపుస్తున్నాడు. పేపర్లలో, టీవీలలో రాస్తున్నారు. అది ఎందుకు పంపిన రేవంత్ రెడ్డి నేను జైలుకు? నువ్వు చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసినప్పుడు కదా నిన్ను జైలుకు పంపింది.